కసింకోట మండలంలోని కొత్తపల్లి బుచ్చయ్యపేటకు చెందిన అల్లం సన్యాసి అనే రైతుకు ముగ్గురు కుమార్తెలు. అందులో ఒక కుమార్తె కొడుకును మనవడను దత్తత తీసుకున్నారు. కొన్నాళ్ల క్రితం తనకున్న వ్యవసాయ భూమిలో కొంచెం ఇద్దరు కూతుళ్లకు రాయిగా ఎక్కువ శాతం తన మనవడి పేరుపై రాశాడు. దీంతో ఎవరికి వారే రిజిస్ట్రేషన్లు చేయించుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా పొందారు. అనంతరం కొద్ది రోజులు గడిచిన తర్వాత దురాలోచన కలిగిన ఇద్దరు కుమార్తెలు తండ్రితో గొడవకు దిగి ముగ్గురికి ఆ భూమిని సమానంగా పంచాలి, కానీ మా ఇద్దరికి ఎందుకు తక్కువ ఇచ్చావు అంటూ నిలదీశారు. మనవడిని పెంచుకున్నావు కాబట్టి ఎక్కువ ఇచ్చానంటూ తండ్రి బదులు ఇచ్చినా పట్టించుకొని ఆ కుమార్తెలు కొడుకులు బొబ్బరి సురేష్, బొబ్బరి వెంకట్, తుంపాల చిరంజీవి, అల్లుళ్ళు కటుమూరి బాపూజీ, నల్లమూరి రాజులతో కలిసి తన సోదరి కుమారుడికి కేటాయించిన వ్యవసాయ భూములోకి అన్యాయంగా ప్రవేశించి ఇందులో ఉన్న పంటను విష రసాయనాలతో నాశనం చేశారు. ఇది ఎక్కడి అన్యాయం అంటూ నిలదీసిన తమ తండ్రిని, సోదరి కుమారుడిపై కూడా దౌర్జన్యానికి దిగుతున్న సంఘటన కసింకోట మండలం కొత్తపల్లి బుచ్చయ్యపేటలో చోటు చేసుకుంది. బంధువులే రాబందులై కన్న తండ్రిని, తోడబుట్టిన సోదరిని, ఆమె కుమారుడిపై అమానుషంగా ప్రవర్తిస్తున్న వైనం ఇప్పుడు జిల్లాలో ప్రకంపన సృష్టిస్తుంది. మందు కొడేసి ఇంకో తోటంతా మొత్తం చేస్తారండి. మందు కొడేసి నానా రకాలుగా మొత్తం చెరుకు తోటంతా కూడా పిచికారీ చేస్తారు మందు కొడేసి. మరి ఏ మందు కొట్టారో తెలియదండి, మాడిపోయి మసైపోయిందండి. ఏకంగా ఎండిపోయి మొత్తం మీద ఏ జరిగిందో తెలియదండి. మొత్తం మందు కొడేసారు మొత్తం మీద. 70 సెంట్లు కూడా ఇదే విధంగా చేస్తారండి మొత్తం అంతా కూడాను. ఇంకా చూడండి సార్ మొత్తం అంతా.